గుంటూరు జీటీ రోడ్లోని స్థల వివాదం ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. నిన్న ఎంతో ఘనంగా ప్రారంభించిన సుభాని హోటల్ను ఈరోజు మున్సిపల్ అధికారులు అనధికార కట్టడం పేరుతో తొలగించడంతో హోటల్ యాజమాన్యం అధికారులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ హోటల్ను తొలగిస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. స్థల యాజమాన్యం ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా హోటల్ నిర్మిస్తున్న అధికారులు చూస్తూ ఉన్నారన్నారు. సుభాని హోటల్ కూల్చివేతపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై కూడా మున్సిపల్ శాఖ అధికారులు అయితే ఇప్పుడు కన్నెర్ర చేస్తూ ఉన్నారు. ఏదైతే గుంటూరు నగరంలో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఆ హోటల్ సుభాని నిన్నటి రోజున ఈ యొక్క ప్లేస్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క స్థలం కూడా కొన్నాళ్ళ క్రితం నుంచి వివాదంలో ఉంటున్నటువంటి నేపథ్యంలోనే కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఎటువంటి నిర్మాణాలు ఈ స్థలంలో చేపట్టకూడదు అని కూడా చేపట్టినటువంటి నేపథ్యంలోనే కానీ ఇటు కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్థల యజమానులు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం కూడా ఇటు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వారు వెంటనే ఈ యొక్క అనధికారి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం మున్సిపల్ శాఖ అధికారులు ఇటు పోలీస్ శాఖ సిబ్బందితో కూడా ఇక్కడ కూల్చివేతున్నటువంటి సందర్భం మనం విజువల్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆ యొక్క హోటల్ సుభానికి సంబంధించినటువంటి ఆ హోటల్ అయితే చూస్తా ఉన్నాము. విజువల్స్ లో కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఆ జేసీబీని కూడా తీసుకొచ్చి ఇక్కడ హోటల్ అయితే కూల్చివేత చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సుభాని హోటల్ యాజమాన్యం కూడా ఇప్పటికే ఇటు మున్సిపల్ శాఖ అధికారులతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. అయితే మేము ప్రస్తుతం ఇది మొత్తం మార్చుకునేంత వరకు దీన్ని కూల్చకుండా ఉంచండి అంటూ కూడా అడుగుతున్నప్పటికీ కూడా కానీ మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, అనధికార కట్టడాలను ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఇప్పటికే కూల్చివేస్తున్నటువంటి సందర్భం. మనం ఆ హోటల్ లోపలికి కనుక వెళ్ళినట్టయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సామాన్లు కావచ్చు అవి మొత్తం కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. అయితే ఏదైనప్పటికీ ఇటు మున్సిపల్ శాఖ అధికారులు తీరు పట్ల కూడా ఇటు ఏదైతే హోటల్ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అధికారులు కూడా ఇటు వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే నిన్నే యొక్క హోటల్ సుభాని హోటల్ని నిన్న ఎమ్మెల్యే నజీర్ కూడా దీన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు కూల్చివేయటంపై కూడా ఇటు కొన్ని అనుమానాలు అయితే వస్తున్నటువంటి సందర్భం. అయితే ఈ యొక్క కూల్చివేతకు సంబంధించి మున్సిపల్ శాఖకు కూడా కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే జిఎంసి కమిషనర్ హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేదంటూ కూడా ధిక్కార కేసులో ఈ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే జిఎంసి కమిషనర్ మయూర్ వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే జూలై 6వ తారీఖు ఉదయం 10:30 గంటలకు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు చేశారు. అనధికార నిర్మాణాలపై కోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆ నోటీసులు కూడా తెలిసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కమిషనర్ వ్యక్తిగతంగా ఈ యొక్క దీనికి కోర్టుకి హాజరయ్యి వెంటనే దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్పారు. అయితే నగరంలోని గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రస్తుత సుభాని హోటల్ పరిస్థితి హోటల్ నిర్మాణం చేపట్టినటువంటి ఒక్క రోజులోనే కూల్చివేతకు సిద్ధమవడంతో అలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం స్థల వివాదంలో ఉండటంతోనే హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవాలి. అయితే స్థలం తమ్మదని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని స్థలాన్ని ఆక్రమించారంటూ కూడా కొంతమంది బాధితులు అయితే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇటు మున్సిపల్ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు దీన్ని కూల్చివేత మొత్తం కూడా దీన్ని కూల్చివేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎక్కడా కూడా ఇప్పుడు గుంటూరు నగరంలో ఎక్కడైతే అనధికార కట్టడాలు జరుగుతా ఉన్నాయో అనధికార కట్టడాల్లో ఉపేక్షించేది లేదు. ఈ యొక్క స్థల వివాదంలో అంటే డిస్ప్యూట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఆ నిర్మాణాలు చేపట్టకూడదు. అలాంటి స్థల వివాదంలో ఉన్నటువంటి చోట ఎలాగ నిర్మాణాలు చేపడతారంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ హైకోర్టు చెప్పినటువంటి ఆదేశాలు కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే హైకోర్టు మాత్రం దీన్ని మాత్రం సీరియస్గా తీసుకుందని చెప్పుకోవాలి. హైకోర్టు ఎక్కడ ఏదైతే దీనికి సంబంధించి స్థల వివాదంలో ఉన్నటువంటి
దానికి సంబంధించి కూడా ఈ కోర్టులో ఉన్నప్పుడు దీని మీద ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు అనేపై కమిషనర్ కావచ్చు, ఇటు అలాగే నగర కమిషనర్ మయూర్ అశోక్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు అయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి హోటల్ సుబానీని మాత్రం కూల్చివేస్తా ఉన్నారు. అయితే కొద్దిపాటి ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంటా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అయితే ఈ యొక్క కోర్టుకి రేపు ఈ యొక్క వీడియోస్ కానీ విజువల్స్ కానీ మొత్తం హైకోర్టు ఆదేశాలు అమలు చేశామంటూ కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క కట్టడాల గురించి ఇంకా అనుమతులు తీసుకోకుండానే సిటీ ప్లానరు కొన్ని అనుమతులు మంజూరు చేశారంటూ కూడా సిటీ ప్లానర్ పై కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సిటీ ప్లానర్ మాత్రం దీనిపై ఎలాంటి స్పందించట్లేదు. కనీసం మీడియా వారికి కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి. ఈ యొక్క కట్టడాలకు సంబంధించినటువంటి అనధికారిక కట్టడాలకు అనుమతి ఎందుకు ఇచ్చారు అంటూ కూడా సిపిని ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో ఆ సిపి మాత్రం ఇట్లాంటి కట్టడాలకు మేము అనుమతి ఇవ్వలేదు, ఈ స్థలం వివాదంలో ఉన్నట్లు కూడా మేము గుర్తించలేదు, కాబట్టి మేము అనుమతులు ఇచ్చాము. అయితే ఇటు లాలాపేట పోలీస్ స్టేషన్లో దీని యొక్క స్థల వివాదంలో ఎప్పుడో దీనిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఆ యొక్క కేసులో కొంతమందిని కూడా బైండ్ ఓవర్ చేశామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ బైండ్ ఓవర్ చేసినటువంటి సందర్భంలో ఎట్లాంటి స్థలం ఉన్నటువంటి వివాదంలో ఇట్లాంటి అనుమతులు మంజూరు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇటు పోలీసులు హైకోర్టు అయితే చెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం సిపిఐ నేతృత్వంలోనే ఇక్కడ దగ్గరుండి మొత్తం దాని కూల్చివేతను కూడా కూల్చివేస్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే హోటల్ సుబానీ యొక్క పరిస్థితి. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.